Bang. Baby, my delay. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మరో కొత్త సౌండ్ బార్ రివ్యూ అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు మన ముందు వచ్చేటప్పటికే బోట్ అవెంటే ప్రైమ్ 7050 DA డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేసేటువంటి ఒక సౌండ్ బార్ అయితే మన ముందు ఉంది. ఇది నేను మొన్న మీకు మోటోలో యాంపీ వైబ్ అయితే చేశాను కదా, సో అప్పుడే బుక్ చేశాను. సో రెండింటిని నేను అప్పటి నుంచి అయితే టెస్ట్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు మీ ముందుకి దీని రివ్యూ అయితే తీసుకొస్తున్నాను. చాలా రోజుల నుంచి యూజ్ చేశాను కాబట్టి ఫైనల్గా నాకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను. దీంట్లో మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్ కూడా ఇవ్వడం దీని యొక్క స్పెషాలిటీ. సో నిజంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే బోట్ యొక్క స్పెషల్ సౌండ్ అని చెప్తున్నారు. దీన్ని చూద్దాం నిజంగా అంత సౌండ్ వస్తుందా లేదా అనేది ఎవ్రీథింగ్ మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నిజంగా డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందా లేదా, అసలు బేస్ ఎలా ఉంది ఏంటి, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, వోకల్స్ ఎలా ఉన్నాయి, ట్రబుల్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ సౌండ్ బార్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే, నేనైతే దీన్ని పర్చేస్ చేసేటప్పుడు 17,500 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు 18,000 రూపాయల నుంచి 19,000 రూపాయల దగ్గర అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇది నేను రివ్యూ చేసిన ప్రోడక్ట్. ఒకవేళ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది దీన్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే దీన్ని నేను కేవలం 15,000 రూపాయలకే సేల్ చేస్తాను. సో మీకు పక్కన నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్లో పింగ్ చేయండి, నేను దీన్ని అయితే సేల్ చేస్తాను అనమాట. ఇది 7.1.4కి సంబంధించినటువంటి సౌండ్ బారు. సో ఫస్ట్ మనం ఈ 7.1.4 అంటే ఏంటో తెలుసుకుందాము. సో చాలా మందికి తెలియదు, వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే మీరు లైట్ తీసుకోండి. సో ఫస్ట్ 7.1.4 అంటే ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఏదైతే మీకు ఫ్రంట్లో ఉందో, సో ఈ ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే 3 సౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు రైట్ లెఫ్ట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో ఒక 2 అయితే ఉంటాయి. సో మొత్తం ఒక 5 అయితే అయ్యాయి కదా. సో ఇక్కడ మీకు శాటిలైట్ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీంట్లో మీకు 2 స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో 5 ఇది ఒక 2 7 స్పీకర్స్ అయితే అవుతాయి అనమాట. మరి 7 అక్కడికి అయిపోయింది కదా, మరి 1 ఏంటి అంటే సబ్ వూఫర్ అనమాట. ఇకపోతే 4 ఉంది కదా, 4 ఏంటి అని అంటే మీకు ఇక్కడ పైన ఏదైతే మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఒక 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ దీని మీద. మరి ఇంకో 2 ఎక్కడ ఉన్నాయంటే ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో ఈ శాటిలైట్ స్పీకర్ పైన కూడా మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అదొక 2 ఇదొక 2 మొత్తం 4 అనమాట. అంటే 7.1.4 అక్కడ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. మొత్తం 700 వాట్స్తో వస్తుంది. ఇండివిజువల్గా ఏది ఎంతవరకు వస్తుంది అనేది ఎక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద మీకు హైప్ వస్తుంది, హైప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల అసలు నిజంగా వర్తా కాదా, మనం ఏ సౌండ్ బార్ తీసుకోవాలి, సో ఎవరైనా దీన్ని కొనాలనే కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళు కొనొచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మాట్లాడతా. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఏదైనా ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలి, మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే పక్కన మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంటుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేయండి. అది ఏ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి సజెషన్ అయినా మీరు నా దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే దాని నుంచి పింగ్ చేసి అయితే తీసుకోవచ్చు. సో డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము ఈ సౌండ్ బార్ కనుక చూసుకున్నట్లయితే 7.1.4తో వస్తుంది కదా, 700 వాట్స్తో. ఫస్ట్ మనం బాక్స్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో బాక్స్ మీద మనకి అన్ని అయితే మెన్షన్ చేసి ఉంటారు. బాక్స్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది, బట్ వెయిట్ అయితే మాత్రం తక్కువగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ బాక్స్ కనుక ఓపెన్ చేసి చూసామంటే ఇక్కడ మనకు ఒక కిట్ లాగా ఒక చిన్న బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బాక్స్లోనే మనకి అన్ని ఇస్తారు. మీకు ఏదైతే హోల్డర్స్ ఉన్నాయో హోల్డర్స్ కానివ్వండి, రిమోట్ కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకటి మిస్ అవుతూ ఉంటుంది, అదే HDMI కేబుల్ అనమాట. మీకు HDMI కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఆక్స్ కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, బట్ HDMI కేబుల్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది, బట్ అదైతే ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ మీకు రిమోట్ కూడా దీంట్లోనే ఉంటుంది. రిమోట్తో పాటు వాటి బ్యాటరీస్, ప్లే బ్యాటరీస్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే మనకి ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది, సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, 2 శాటిలైట్ స్పీకర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఓవరాల్గా మనకి దీంట్లో అయితే కనిపిస్తున్నది అనమాట. ఏదైతే సబ్ వూఫర్ ఉందో ఈ సబ్ వూఫర్ వచ్చేటప్పటికి మనకి వైర్డ్తోనే వస్తుంది. సో కాకపోతే దీనికి పవర్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్కి మనము సబ్ వూఫర్ పోర్ట్ అయితే ఉంటుంది, సబ్ అవుట్ అని, దీనికి మనం కనెక్షన్ ఇస్తే సరిపోతూ ఉంటుంది అనమాట. ఏవైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో ఈ శాటిలైట్ స్పీకర్స్లో ఏదైతే లెఫ్ట్ ఉంటుందో, మెయిన్లీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లెఫ్ట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే మీరు ఇక్కడ పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి ఒక్కదానికి పవర్ ఇచ్చేసి దీనికి మీరు అవుట్ ఇచ్చేసారంటే సరిపోతూ ఉంటుంది. దీనికైతే ఎలాంటి పవర్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది 2 కూడా కనెక్టెడ్తో వస్తాయన్నమాట. ఇకపోతే ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్కి మాత్రం మీరు ఖచ్చితంగా పవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.
సో ఇవి వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. వీటన్నిటికి సంబంధించిన కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎక్సెప్ట్ మనకి HDMI కేబుల్. అండ్ ఇంతవరకు క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఏదైతే ఈ సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ డిజైన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 మెటీరియల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి పాలికార్బోనేట్ మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది, ఇంకొకటి మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఫ్రంట్లో చూడొచ్చు మొత్తం మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఈ పాటికి ఒక డౌట్ అయితే వచ్చి ఉండాలి, ఇది చూస్తే మీకు ఒక 60 to 70% వేరే ఒక సౌండ్ బార్ని మ్యాచ్ చేసినట్టయితే కనిపిస్తూ ఉంటుంది. మనం వెరీ రీసెంట్గా ఏదైతే మనము రివ్యూ చేసామో మోటర్లా యాంఫీ వైబ్ 700 వాట్స్ది సేమ్ చూడడానికి లిటిల్ బిట్ రిలేటెడ్గా అలాగైతే ఉంటుందన్నమాట. మీకు ఈవెన్ ఏదైతే రిమోట్ ఉందో రిమోట్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను కొంచెం డైనమాలో ఉన్నప్పుడు ఈ సౌండ్ బార్ ఏదైతే రిమోట్ ఉందో ఈ రిమోట్ చూడగానే ఇంక ఫిక్స్ అయిపోయాను, రెండు కూడా ఒకటే అనేసి. సో ఇంకా మీకు బటన్స్లో కూడా ఎలాంటి తేడా అయితే ఉండదు, మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ డిటోనే ఉంటాయి. ఇకపోతే మనకి పైన ఏవైతే ఉన్నాయో పైన అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి మెటల్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. 2 inches కి సంబంధించినటువంటి డ్రైవర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి మాన్యువల్ గా కొన్ని బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ చూడగానే మనకు కనిపించవు అనమాట, డిజైన్ లో కలిసిపోయి ఉంటుంది బ్లాక్ గా. బట్ ఇవి మనకి మాన్యువల్ బటన్స్, టచ్ కంట్రోల్స్ అయితే కాదు. మనము ఏదైతే LGలో చూసాం కదా, సో అలా టచ్ కంట్రోల్స్ ఇచ్చుంటే బాగుండేది. బట్ టచ్ కంట్రోల్స్ అయితే కాదు, మాన్యువల్ గా మీకు పవర్ బటన్ కానివ్వండి, మాన్యువల్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడ్స్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కానివ్వండి, పాజ్ అండ్ ప్లే బటన్ కానివ్వండి, ఇవి మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇక మనం దీంట్లో బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో దీంట్లో వచ్చేటప్పటికి పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే HDMI అవుట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి EARC, ARC రెండింటికైతే సపోర్ట్ చేస్తుంది. మీకు EARC సపోర్ట్ ఉన్నా, మీ టీవీకి ARC సపోర్ట్ ఉన్నా మీరు ఆ పోర్ట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే ఒక HDMI పోర్ట్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ USB పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే AUX కూడా ఇవ్వడం జరిగింది, కోయాక్సిల్ ఇవ్వడం జరిగింది, అలాగే ఆప్టికల్, అలాగే సబ్ ఊఫర్ అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. అలాగే మనం కొంచెం రైట్ సైడ్కి వచ్చామంటే ఇక్కడ మనకి ఏదైతే DC పవర్ ఉంటుందో ఈ DC పవర్ ఉంటుంది, అలాగే పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఓవరాల్గా మనకు కనిపిస్తున్నది. ఈ సౌండ్ బార్లో ఒక సైడ్ వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేటప్పటికి బోట్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటిది. ఇకపోతే సబ్ ఊఫర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సబ్ ఊఫర్ అవుట్ ఏదైతే ఉందో ఇది మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మనకి డ్రైవర్ ఉందో డ్రైవర్ అయితే మీకు బాటంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ బాటమ్ వచ్చేటప్పటికి మీకు 8 inches డ్రైవ్తో వస్తుంది. అండ్ కింద మరీ ఆనకుండా ఏవైతే స్టాండ్స్ ఉన్నాయో ఈ స్టాండ్స్ మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 inches వరకు అయితే ఇచ్చారు, అంటే బేస్ మనకి తెలియడం కోసం అనమాట. ఇకపోతే ఏదైతే మనకి శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో ఈ శాటిలైట్ స్పీకర్లో ఫ్రంట్ స్పీకర్స్ వస్తాయి, అప్ ఫైరింగ్ స్పీకర్స్ వస్తాయి. సో దట్ మనకి ఏంటంటే డాల్బీ అట్మాస్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఏదైతే మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్ వస్తాయో నాట్ ఓన్లీ దిస్, ఏదైనా సరే మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ వస్తే డాల్బీ అట్మాస్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. బట్ దీంట్లో ఉందా లేదా అనేది మనం మళ్ళీ అయితే మాట్లాడుకుందాం నెమ్మదిగా. అన్ని కూడా మనం రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. సో రిమోట్ అయితే మీకు యాజ్ ఇట్ ఈజ్ మీరు మోటర్లా యాంఫీ వైబ్ ఏదైతే చూసారో సేమ్ అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు అసలు చేంజ్ అయితే అసలు కనిపించదు. ఈవెన్ బటన్స్లో కూడా మీకు ఏం చేంజెస్ కనిపించదు. దీంట్లో చూసుకున్నట్లయితే పవర్, వాల్యూమ్, అలాగే మనకి మ్యూట్ కానివ్వండి, ఈక్వలైజర్ మోడ్స్ కానివ్వండి, మోడ్స్ చేంజ్ చేసుకోవడం కానివ్వండి, సో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మీకు ఇట్లా 3D మోడ్స్, ట్రిబల్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, అలాగే బేస్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు దీంట్లో నుంచి వచ్చి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక దీంట్లో మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఒక 4 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ మోడ్ అని, అలాగే స్పోర్ట్స్ మోడ్ అని, మూవీ మోడ్ అని. సో ఇట్లా మనకి ఒక 4 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక 3D మోడ్ అని అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో అసలు దీని గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం, ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది. ఇకపోతే ఇది కంప్లీట్గా కనెక్టింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ సెటప్ అనమాట. ఇంతవరకు మీకు క్లియర్ కదా. ఏవైతే ఈ రేర్ స్పీకర్స్ ఉన్నాయి కదా, మరి రేర్ స్పీకర్స్ చాలా బాగా పనిచేయాలి కదా అని అంటే ఈవెన్ నేను డాల్బీ అట్మాస్కి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ప్లే చేసి చూసాను. సో ప్లే చేసి చూసినప్పుడు కూడా నాకు అంత మంచి రియాక్షన్ అయితే అనిపించలేదన్నమాట. ఈవెన్ మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నప్పటికీ కూడా నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు. ఎప్పుడైతే మనము 3Dలోకి షిఫ్ట్ అవుతామో, ఇక్కడ మనకి 3D అనే ఆప్షన్ ఉంటుంది రిమోట్లో, ఈ 3Dలోకి షిఫ్ట్ అవుతామో అప్పుడు మాత్రం మీకు వోకల్స్ అనేవి ఈ శాటిలైట్ స్పీకర్స్ నుంచి చాలా బాగా తెలుస్తున్నాయి. కానీ రిమైనింగ్ మీకు శాటిలైట్ స్పీకర్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సమ్ టైమ్స్ అసలు కనెక్ట్ అయ్యాయా లేదా అనేసి నేను ఒక 2-3 సార్లు చెక్ చేసి చూశాను. సో అంత ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను అనమాట. రేర్ శాటిలైట్ స్పీకర్స్ నుంచి అంటే పనిచేస్తున్నాయి, బట్ వాటి యొక్క వేరియేషన్ తెలియట్లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మొన్న వెరీ రీసెంట్గా డాల్బీ అట్మాస్ గురించి ఒక వీడియో చేసాం కదా, అప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను. మనకి
రేర్ ఫుటేజ్ ప్లే అవుతున్నప్పుడు, సపోజ్ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, లేదా బ్యాక్ సైడ్ నుంచి మనకు ఒక కారు వెళ్తుంది అనుకోండి, రేర్ శాటిలైట్ స్పీకర్స్ అనేవి చాలా యాక్టివ్గా రియాక్ట్ అవ్వాలి. రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ చాలా యాక్టివ్గా రియాక్ట్ అవ్వాలి కదా. బట్ ఇక్కడ మనకి రేర్ దానికి లెఫ్ట్ దానికి ఎక్కడ కూడా ఎలాంటి తేడా కనిపించట్లేదు. దాంట్లో నుంచి మనకు ఒక సౌండ్ వస్తున్న ఫీలింగ్ మాత్రమే ఉంది, కానీ మనం ఒక డాల్బీ అట్మాస్ ఫుటేజ్ ప్లే చేసినా సరే మనకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలగట్లేదు. ఇది చాలా క్లియర్గా ఉంది. అండ్ ఓవరాల్గా మీకు సౌండ్ బార్ బాగుందా అని అంటే మాత్రం 700 వాట్స్లో మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైతే మీరు 19,000 రూపాయల పైన అయితే పెడతారో అప్పుడు మాత్రం ఇది మీకు వర్తబుల్ అయితే కాదు. సో మీకు ఇంత పెట్టి దీన్ని తీసుకుంటున్నారంటే సేమ్ టు సేమ్ ఇంకొంత బేస్, ఒకవేళ మీరు బేస్ లవర్ అయితే మాత్రం మోటర్లో యాంఫీ వైప్ తీసుకోవడమే మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ ఓవరాల్గా సాటిస్ఫై చేస్తుంది అంటే సాటిస్ఫై చేస్తుంది, కానీ వోకల్ క్లారిటీలో ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అసలు నాకు ఒక విషయం అయితే క్లియర్గా అసలు అర్థం కావట్లేదు. ఎందుకు అని అంటే, సో ఈ బోట్ ఏదైతే ఉందో చాలా వాటికి, నేను కంపెనీస్ చెప్పను, చాలా వాటికి ఏవైతే ఉన్నాయో అదే మోడల్స్ ఇక్కడ కూడా రెప్లికా అయితే అవుతున్నాయి. జస్ట్ పేరు ఒకటే చేంజ్ అవుతుంది, కానీ రిమైనింగ్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటున్నాయి. మనం టీవీలో కూడా చాలా బ్రాండ్స్ అయితే చూస్తున్నాం, సేమ్ అలానే ఇక్కడ కూడా రిపీట్ అయితే అవుతూ ఉన్నాయి అనమాట. జస్ట్ బ్రాండ్ నేమ్ ఒకటే చేంజ్ చేస్తున్నారు, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. రిమోట్ కూడా అసలు ఈవెన్ ఒక్క చిన్న 1% చేంజ్ కూడా లేకుండా రిమోట్ని అయితే కూడా తీసుకొచ్చేసారనమాట. అండ్ ఇంకొకటి నాకు అర్థం కాదు, ఎందుకు యాప్ సపోర్ట్ తీసుకురారో నాకు అర్థం కాదు. సో యాప్ సపోర్ట్ ఇప్పుడు మనం ఎల్జీలో, సోనీలో అట్లా మనం యాప్ సపోర్ట్ చూస్తూ ఉంటాం కదా. సో అలా కనుక మనకి యాప్ సపోర్ట్ తీసుకొని వస్తే మనకి వోకల్స్ ఎంత కావాలో, మనకి బేస్ ఎంత కావాలో, ఏ మోడ్ ఎలా వర్క్ చేయాలో ఎవ్రీథింగ్ మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా. రేర్ శాటిలైట్ స్పీకర్స్ ఎలా పనిచేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత రేంజ్ రియాక్ట్ అవ్వాలి, ఎవ్రీథింగ్ మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్ ఎందుకు తీసుకురావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్గా వీళ్ళు ఇచ్చిందే మనం చూడాలి అనే ధోరణిలోనే వీళ్ళు తీసుకొస్తున్నారు తప్ప ఏదో మోడ్స్ ఇచ్చేస్తున్నారు, మోడ్స్ చేంజ్ చేస్తున్నాము, అది మన మొహాన్ని వేసేస్తున్నారు, తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి. సో అంతేగాని ఎక్కడ కూడా మనకు ఒక టాప్ నాచ్ ఫీల్ అయితే ఉండదు. ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ కూడా మనల్ని తన్నేస్తుంది, కానీ ఏదో మనకి ఒక సాఫ్ట్నెస్ ఫీలింగ్ అయితే రావట్లేదు అనమాట. ఇప్పుడు మనము ఎల్జీలో కానీ సామ్సంగ్లో కానీ వాటితో కంపేర్ చేయకూడదు, బట్ చెప్తున్నాను, వాటిలో మనం బేస్ చూస్తే మనకి చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఆ బేస్ దీంట్లో ఉండదు. కొంతసేపటి తర్వాత మనకి తలనొప్పి అయితే వస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు, నేను ఇంకా కొన్ని బ్రాండ్స్ గురించి కూడా చెప్తున్నాను. జిబ్రానిక్స్ కానీ, మీకు మోటరోలా కానీ, ఇది కానీ, మివి కానీ, సో ఇవన్నీ కూడా మీకు బేస్ తన్నేయడం వల్ల మనకు అంత మంచి ఫీల్ అయితే ఉండట్లేదు అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకొని కంపెనీస్ కూడా కొంచెం యాప్ సపోర్ట్ తీసుకొని వచ్చి ఆ యాప్ సపోర్ట్లో కూడా సబ్వూఫర్ లెవెల్స్ కానివ్వండి, సౌండ్ బార్ లెవెల్స్ కానివ్వండి, శాటిలైట్ స్పీకర్స్ కానివ్వండి, అలాగే అప్ఫైరింగ్ స్పీకర్స్ యొక్క వాల్యూమ్ కానివ్వండి, ట్రిబుల్స్ కానీ, బేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సపరేట్గా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తే మాత్రం చాలా బాగుండేది. అదొకటైతే మిస్ చేస్తున్నాయి. బట్ ఓవరాల్గా దీన్ని పర్చేస్ చేయొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 17,000 రూపాయల లోపే వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. బట్ అంతకంటే బడ్జెట్ పైకి వెళ్ళిందంటే మాత్రం స్ట్రిక్ట్లీ మీరు నో చెప్పేయచ్చు. మీరు ఒకవేళ బేస్ లవర్ అయితే మాత్రం దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం తీసుకోవచ్చు. మీకు మరీ ఎక్కువ బేస్ లవర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మోటర్లా యాంఫీ వైబ్కి అయితే వెళ్ళండి, అక్కడ మీకు అది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ ఫైనల్గా నేను కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ ను పక్షంలో భీష్ముడు నేను తనతో పాటు తీసుకెళ్లాడు. అలాగే నేను యుద్ధంలో సో గైస్ చూసారు కదా, మీకు ఆడియో శాంపిల్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఇది ఈ సౌండ్ బార్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఇది మా దగ్గర స్టిల్ అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే నేను దీన్ని 15,000 రూపాయలకే సేల్ చేస్తూ ఉన్నాను. చాలా తక్కువ ధరకి అయితే సేల్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడు మనం రివ్యూ చేసిన ప్రోడక్ట్ మాత్రమే ఇది. అండ్ ఇంకొకటి, మీకు ఏ ప్రోడక్ట్కి సంబంధించిన సందేహాలు ఉన్నా సరే, మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నా సరే, నా దగ్గర నుంచి మీరు ఏదైనా సజెషన్స్ కావాలనుకుంటే మాత్రం అదే నెంబర్కి వాట్సాప్లో జస్ట్ పింగ్ చేయండి, మెసేజ్ చేయండి, అంతే. నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.